హాయ్ ఫ్రెండ్స్, ట్రాక్టర్ని ఏ విధంగా మెయింటైన్ చేయాలో ఇంతకు ముందు వీడియోలో మనమైతే చూసాము. ఈ వీడియోలో అవి మెయింటైన్ చేయకపోవడంలో వచ్చే ప్రాబ్లమ్స్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ వీడియో మీరు చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. మీరు చూడాలనుకుంటే ఆ వీడియో కూడా వెళ్ళి చూడండి. మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. ఇంకా లేట్ లేకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం భయ్యా. ముందుగా మనం ఏం చెప్పామంటే కూలింగ్ ఆయిల్ ట్యాంక్లో ఈ లెవెల్ వరకు వాటర్ ఉండాలని మనం అయితే చెప్పాము. రేడియేటర్లో వాటర్ తగ్గినప్పుడు ఈ కూలింగ్ ఆయిల్ ట్యాంక్లో నుంచి వాటర్ అనేది రేడియేటర్ తీసుకుంటుంది లోపలికి. ఇందులో వాటర్ లెవెల్ చూసుకోకుండా తోలారంటే రేడియేటర్లో వాటర్ తగ్గి ఇంజిన్ హీట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. అలాగని ఈ ట్యాంకులో ఫుల్గా వాటర్ పోయిపోకండి. రేడియేటర్ నుంచి వచ్చే గ్యాసెస్ ఈ ట్యాంక్ నుంచి బయటికి వెళ్ళాలి. సో ఫుల్గా వాటర్ పోసారంటే అది జరగక మళ్ళీ ప్రాబ్లం అయిపోద్ది. నెక్స్ట్ ఏంటంటే రేడియేటర్ క్యాప్ లూజ్గా వేసినా కూడా మనకి వాటర్ అనేది రేడియేటర్ తీసుకోదు. క్యాప్ని నీట్గా బిగించినా కూడా మనకి వాటర్ తీసుకోవట్లేదంటే క్యాప్లో ప్రాబ్లం ఉంటుంది. దాన్ని అయితే మార్చుకోండి. నెక్స్ట్ రేడియేటర్కి ఫ్రంట్ సైడ్ క్లీన్గా పెట్టుకోండి. మీరు జీలకు కొట్టినప్పుడు ఫ్రంట్ సైడ్ డస్ట్ అనేది పేరుకుపోతుంది. అయిపోయిన తర్వాత నీట్ క్లీన్ చేసి పెట్టుకోండి. మీరు కానీ క్లీన్ చేయలేదంటే హీట్ కంప్లైంట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ ఎయిర్ క్లీనర్ గ్లాస్ క్లీన్గా లేదంటే డస్ట్ అనేది లోపలికి వెళ్ళి తొందరగా ఎయిర్ ఫిల్టర్ అనేది పాడవుతుంది. అందుకని ఈ గ్లాస్ని క్లీన్గా పెట్టుకోండి. నెక్స్ట్ ఈ గిన్నెలో ఇంజిన్ ఆయిల్ లేకపోతే డస్ట్ అనేది డైరెక్ట్ ఎయిర్ ఫిల్టర్ మీద పడి ఎయిర్ ఫిల్టర్ బ్లాక్ అయిపోద్ది. తర్వాత ఇంజిన్ పికప్ ఉండదు. దాంతో కూడా ఇంజిన్ కూడా సీజ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. మామిడి తోటలో బండి వాడేవాళ్ళు ప్రతి వారం దీంట్లో ఇంజిన్ ఆయిల్ చెక్ చేసుకుంటూనే ఉండాలి. నెక్స్ట్ ఈ బ్యాటరీ మీద క్లీన్గా లేకపోతే ఈ క్యాప్స్ దగ్గర డస్ట్ అనేది పడి బ్లాక్ అయిపోతాయి. బ్యాటరీ నుంచి వచ్చే గ్యాసెస్ ఆ హోల్ నుండి బయటికి రాలేదంటే బ్యాటరీ పేలిపోయేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. పేలడం అంటే బాంబులో పేలదు భయ్య, జస్ట్ పగిలిపోద్ది అంతే, భయపడబాకండి. బ్యాటరీలో డిజిటల్ వాటర్ లేకపోయినా కూడా సేమ్ ప్రాబ్లం రిపీట్ అవుద్ది. సో జాగ్రత్తగా దీంట్లో వాటర్ చెక్ చేసుకుంటూ రండి. నెక్స్ట్ ఈ బ్యాటరీ టర్మల్స్కి పెట్రోలియం జెల్లీ లేదా వ్యాజిలిన్ మాత్రం ఎందుకు పెట్టాలంటే గ్రీస్ పెట్టినప్పుడు కరెంట్ సర్క్యులేషన్ అనేది అంత పర్ఫెక్ట్గా జరగదు. కరెంట్ వస్తుంటుంది పోతుంటుంది కానీ అంత పర్ఫెక్ట్గా ఉండదు. అందుకని గ్రీస్ పెట్టకూడదు. పెట్రోలియం జెల్లీ లేదా వ్యాజిలిన్ మాత్రమే పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీరు ఎక్కువ రోజులు బండి వాడకుండా పక్కన పెడుతుంటే ఈ బ్యాటరీ మైనస్ వైర్ని తీసి పక్కన పెట్టండి. ఇలా చేయడం వల్ల మీ బ్యాటరీ డిశ్చార్జ్ అవ్వకుండా ఉంటుంది. ఇలా చేయలేదంటే మీ బ్యాటరీ పూర్తిగా డౌన్ అయిపోతుంది. రేపు మీరు మళ్ళీ స్టార్ట్ చేయాలంటే మీరు తోసుకొని స్టార్ట్ చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ మీరు కంటిన్యూగా బండి వాడేటప్పుడు 5 రోజులకు ఒకసారి ఫ్యూయల్ పంపులో 300 కానీ 400 ml కానీ ఇంజిన్ ఆయిల్ ఖచ్చితంగా పోసుకోవాలని చెప్పాను. మీరు అలా చేయలేదంటే పంపులోకి డీజిల్ దిగిపోయి పంపు లోపల సామాన్లనే డ్యామేజ్ అయిపోతాయి. నార్మల్గా యూజ్ చేసేవాళ్ళు నెలకు ఒకసారి ఖచ్చితంగా దీంట్లో ఇంజిన్ ఆయిల్ అనేది పోసుకుంటారండి. నేను చెప్పేది మీ సేఫ్టీ కోసమే. ఫ్యూయల్ పంప్ పాడైన తర్వాత బాధపడేదానికంటే ముందే జాగ్రత్త తీసుకోవడం మంచిది. నెక్స్ట్ అడుసులో నుంచి బయటికి రాగానే ఈ గ్రీస్ నిప్పలకు మొత్తానికి గ్రీస్ కొట్టుకోవాలని చెప్పాను. మీరు గ్రీస్ కొట్టలేదంటే బురదతో నిండిన గ్రీస్ లోపల ఉండడం వల్ల ఈ కింగ్ పిన్ బుష్లు కానీ బ్రేక్ పెడల్ బుష్లు కానీ క్లచ్ పెడల్ బుష్లు కానీ ట్రక్ అయిపోయి జామ్ అయిపోతాయి. నెక్స్ట్ బుష్లు కూడా త్వరగా అరిగిపోతాయి. అందువల్ల అడుసులో నుంచి బయటికి రాగానే గ్రీసింగ్ అనేది చేయించుకోవాలి. నెక్స్ట్ ఈ స్టీరింగ్ దగ్గర ఉన్న నిప్పలకు కానీ గ్రీస్ కొడితే నేరుగా అది స్టీరింగ్ బాక్స్లోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి మీకు ఆయిల్ లీక్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. మీరు గ్రీస్ కొట్టాలనుకుంటే గన్నుతో ఒక్కసారి ప్రెస్ చేసి వదిలేయండి. నెక్స్ట్ మనం అడుసులో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ క్లచ్ కింద ఏదైతే 11 mm బోల్ట్ ఉందో దీన్ని ఓపెన్ చేసుకోమని చెప్పా. ఎందుకు? దీంట్లో వాటర్ ఉంటాయని. అసలు దీంట్లోకి వాటర్ ఎలా వస్తాయి? బండి అడుసులో ఉన్నప్పుడు క్లచ్ లో నుంచి వచ్చే హీట్ కి లోపల వాటర్ అనేది జనరేట్ అవుతాయి. మన భాషలో చెప్పాలంటే ఉబ్బర్కి వాటర్ అనేది పుడతాయి. ఉక్కబోయడం అంటారు కదా, అలాగనమాట. అడుసులో నుంచి బయటకు వచ్చినాక మీరు ఈ వాటర్ తీలేదంటే క్లచ్ హార్డ్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చి చిలుం పట్టిపోయి మొత్తం పాడైపోద్ది. తర్వాత క్లచ్ అనేది మనకి ఫ్రీ ప్లే ఉండాలని చెప్పాను. ఈ ఫ్రీ ప్లే లేకపోతే ఏమవుతుందంటే మంచి లోడ్ పడినప్పుడు మన క్లచ్ స్లిప్ అయిపోద్ది. బండికి పికప్ ఉండదు. 4వ గేర్ వేసి యాక్సిలేటర్ ఇచ్చినా కూడా బండి భారంగా వెళ్తుంటది. అందుకని ఈ ఫ్రీ ప్లే అనేది ఉండాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే క్లచ్ని తొక్కిపెట్టి కింద చెక్క కానీ రాయి కానీ పెట్టుకోమని చెప్పాను. ఇది ఎందుకంటే పాయింట్ నెంబర్ 1 క్లచ్ అనేది హార్డ్ అవ్వదు. పాయింట్ నెంబర్ 2 నెల 2 నెలలు మీరు బండి వాడకుండా పక్కన పెట్టినప్పుడు క్లచ్ ప్లేట్ ఫ్లైవీల్కి అతుక్కుపోతుంది. ఇలా మామూలుగా జరగదు. ఒకవేళ జరిగితే ఏమవుద్దంటే గేర్ వేయగానే బండి వెళ్ళిపోద్ది. క్లచ్ ఇంకెన్నిసార్లు దొక్కినా బండి అయితే మనకైతే ఆగదు. అందుకోసం మీరు దీని కింద రాయి పెట్టుకోవడం చేసుకుంటే సేఫ్టీ. నెక్స్ట్ మనం కీ ఆన్ చేసిన వెంటనే బండి అయితే స్టార్ట్ చేయకూడదని చెప్పాము. కీ ఆన్ చేసినప్పుడు బ్యాటరీ లోడ్ తీసుకోవడానికి ఒక 5 seconds పడుతుంది. వెంటనే సెల్ఫ్ కొట్టారంటే బ్యాటరీ సైడ్ నుంచి ప్రాబ్లమ్స్ వచ్చేదానికి అవకాశం అయితే ఉంది. ఇంకోటి స్టార్ట్ చేసిన వెంటనే ఎందుకు రేస్ చేయకూడదంటే నైట్ మొత్తం ఇంజిన్ ఆఫ్ లో ఉంది కాబట్టి ఆయిల్ మొత్తం సంపులోకి వచ్చేసి ఉంటుంది. స్టార్ట్ చేయగానే రేస్ చేశారంటే లైనర్స్ మీద గీతలు పడి బండి బోర్కు వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. మరి మేము 30 seconds వెయిట్ చేయాలా? వద్దులే భయ్యా, కనీసం 20 seconds ఆగండి. ఇవన్నీ సేఫ్టీ ప్రికాషన్స్ భయ్యా, తెలుసుకుంటే మంచిది మీకే. నెక్స్ట్ మనం టైర్ ఎయిర్ ప్రెషర్ గురించి మనం చెప్పుకున్నాం. ఫస్ట్ వీడియోలో దీని గురించి క్లియర్గా ఉంది. మీరు ఆ విధంగా మెయింటైన్ చేయలేదంటే టైర్లు అప్ అండ్ డౌన్ కరిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఈ పీసీడీసీ లెవెల్ గురించి ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో మనం క్లియర్గా చెప్పుకున్నాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దాంట్లోకి వెళ్ళి చూడండి. ఫస్ట్ వీడియోలో క్లియర్గా ఉంది. ఒకటి ఏంటంటే ట్రాలీకి ఈ పీసీ లెవర్ మటుకు వాడబాకండి. ట్రక్కి డీసీ లెవర్తోనే మనం ట్రాలీ అనేది లేపుకోవాలి.
ఇంకోటి ట్రాన్స్పోర్ట్ లాక్ వాల్ని కట్టేసి డీసీ లెవర్తో ట్రాలీ లేపుకోండి, మనకి ఫాస్ట్గా లేస్తుంది. ఈ వాల్ కట్టలేదంటే రామ్ సిలిండర్లోకి ఆయిల్ వెళ్ళి తర్వాత మనకి ట్రాలీకి వెళ్తుంది. ఇంకోటి ఇంప్లిమెంట్ పైకి ఎత్తేసి బండిని ఆఫ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా ఈ వాల్ అనేది కట్టేసేయండి. ఇలా ఇంప్లిమెంట్ పైకి ఎత్తి ఎప్పుడు చేస్తారంటే ఏదైనా చిన్న రిపేర్లు ఉన్నప్పుడు, వాటర్ వాష్ చేసుకునేటప్పుడు మాత్రం చేస్తారు. ఇంటి దగ్గర అలా ఉన్నప్పుడు ఇంప్లిమెంట్ పైకి లేపి మటుకు ఉంచబాకండి. ఇంకోటి ఏంటంటే ఇంజిన్ ఆన్లో ఉన్నప్పుడే ఇంప్లిమెంట్ కిందకి దింపండి, తర్వాత ఇంజిన్ ఆఫ్ చేయండి. ఇంజిన్ ఆఫ్ చేసి తర్వాత ఇంప్లిమెంట్ దింపారంటే హైడ్రాలిక్ పంపు పాడేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత పీటీకి వచ్చేసరికి ఈ విధంగా కంట్రోల్ బీమ్ అయితే ఉంటుంది, 3 హోల్స్ ఉండేది. దీని గురించి ఆల్రెడీ మనం ఫస్ట్ వీడియోలో క్లియర్గా చెప్పుకున్నాం. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే దాంట్లోకి వెళ్ళి చూడండి. నెక్స్ట్ ఈ చెక్ చైన్లకి లాక్ నట్లు వేస్తున్నాం కదా, ఇవి ఫ్రీగా ఎందుకు ఉండాలంటే ఇంప్లిమెంట్ మనం పైకి లేపినప్పుడు ఇవి కూడా మనకి ఫ్రీగా తిరగాలి. ఇవి తిరగలేదంటే మనకి హైట్ అనేది సరిగా రాదు. సో అందుకోసం వీటిని అయితే మనం ఫ్రీగా పెట్టుకోవాలి. ఈ వీడియోలో నాకు తెలిసినంత వరకు ప్రాబ్లమ్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఇంకేమైనా డౌట్స్ కానీ ఉంటే కామెంట్ చేయండి. నేను మీ వాడిని అనుకొని మొహమాటం లేకుండా అడగండి భయ్యా, రిప్లై అయితే మీకు ఖచ్చితంగా ఇస్తాను. ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అయితే అవుతుంది భయ్యా. ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ట్రాక్టర్స్ ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. వీడియోని లైక్ చేయండి. మీరు ఏదైనా సపోర్ట్ చేశారంటే ఇంకా మంచి వీడియోస్ మీ ముందుకైతే తీసుకొస్తాను. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.